హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా ఫిజిక్స్ అనేది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఎన్సీఆర్టీ సిరీస్ 8కి వచ్చేసరికి మామూలుగా అయితే బయాలజీ అనేది స్టార్ట్ చేయాలి, కానీ ఫిజిక్స్ కూడా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ బయాలజీ మాత్రమే ఉంది అని అనుకుంటున్నారు. కొంతమంది ఏం చేశారంటే, బ్రదర్ బయాలజీ కాకుండా కొంచెం ఫిజిక్స్ కూడా చెప్పండి అని చెప్పడం వలన ఈ ఫిజిక్స్ అనేది స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచి ఒక వీడియో ఫిజిక్స్కి సంబంధించి ఉంటుంది, ఇంకొక వీడియో బయాలజీకి సంబంధించి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అనేది ఇప్పటివరకు జరిగిన 2 వీడియోస్ జరిగాయి, బలం మరియు పీడనానికి సంబంధించి. దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు అనేది మిమ్మల్ని నేను అడుగుతాను, మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది నాకు తెలుసా తెలియదా అనేది సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఎందుకనంటే ఈ విధంగా వీడియో పెట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఓకే ఏదో నార్మల్గా బ్రదర్ వీడియో చేస్తున్నాడు, చూద్దాంలే ఏముందిలే అని అనుకుంటున్నారు. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, టెక్నీషియన్ గ్రేడ్ 3లో గ్రేడ్ 1లో వీటి మీద చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీకు ప్రాబ్లం అనేది ఎలా చేయాలో తెలియాలంటే ముందు అసలు దాని యొక్క కాన్సెప్ట్ తెలిస్తేనే కదా అర్థమయ్యేది. మోస్ట్ ఇంపార్టెంట్, మీకు 9th 10thలోకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే ఇక్కడ మీకు బేసిక్ ఉంది. దీన్ని తెలుసుకోకుండా డైరెక్ట్గా 9th 10th చూడటం వలన ఉపయోగం అనేది ఉండదు. అంటే ఇక్కడ మీరు నేర్చుకుంటే బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫార్ములాస్ని యూనిట్స్ని ఏం చేస్తున్నారంటే బట్టి పట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చెయ్యొద్దు. కాబట్టి ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అనేది మిమ్మల్ని అడగడం జరుగుతుంది, సెల్ఫ్ చెక్ చేసుకోండి. అసలు కాన్సెప్ట్ అనేది మనకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, బలం అనేది ఏం చేస్తుంది? బలం అనేది అసలు బలం అని దానికి డెఫినేషన్ ఏంటిది? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బలం అనే దానికి డెఫినేషన్ ఇవ్వాలంటే నువ్వు ఏ విధంగా ఇస్తావు? అదేవిధంగా బలం యొక్క కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అవేంటియో సెల్ఫ్ చెక్ చేయండి. ఓకేనా? మరియు బలం యొక్క రకాలెన్ని అవి దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటిదంటే, వ్యతిరేక దిశలో బలాల్ని మనం యాడ్ చేస్తామా, సబ్ట్రాక్ట్ చేస్తామా? ఒకే దిశలో బలాల్ని యాడ్ చేస్తామా, సబ్ట్రాక్ట్ చేస్తామా? ఈ విధంగా ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లన్నీ మీకు ఐడియా ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. దాని యొక్క ఆన్సర్లు మీకు తెలిసే ఉంటుంది. 2 రోజుల నుంచి దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా దాని యొక్క ఆన్సర్స్ అనేవి మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ చూడండి. ఓకేనా? అయితే ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే, బలము అంటే ఏంటిది, దాని అప్లికేషన్స్ ఏంటి, అదేవిధంగా బలంలో రకాలు ఎన్ని, బలం యొక్క రకాలు ఎన్ని, అవి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. స్పర్శించే బలాలు, స్పర్శించని బలాలు. ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే, కండర బలం అనేది స్పర్శించే బలమా, స్పర్శించని బలమా? ఓకేనా? అదేవిధంగా వ్యవసాయ పనులకు లేదా పొలం పనులకు ఉపయోగించే జంతువులను మనం ఏమని అంటాము? ఓకేనా? వ్యవసాయం లేదా పొలం పనులకు ఉపయోగించే జంతువులను మనం ఏమని అంటాము? ఓకేనా? అయితే ఇప్పటి వరకు చెప్పింది నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను. అయితే పీడనం, ప్రెజర్ అని అంటే ఏంటిది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు గాలి పీడనాలలో తేడాలు ఈదురుగాలులు తుఫాన్లకు కారణమవుతాయి. అంటే గాలి పీడనాలలో తేడాలు ఏం చేస్తాయంటే, మనకి ఈదురుగాలులు కానీ తుఫానులు కానీ వచ్చేటట్లు కారణమవుతాయి. పీడనం గురించి మనకి ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం దాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఇది చాలామంది చాలా రకాలుగా చూసే ఉంటారు, కాబట్టి దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఒక మేకును దాని తలభాగం వైపు నుండి చెక్క బల్లలోనికి దించడానికి ప్రయత్నం చేయండి, మరియు మేకును దాని కొనభాగం నుండి దించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ 2 కేసెస్లు ఇచ్చారు. ఒకటేమో తలభాగం నుంచి మనం ఏం చేయాలంటే ఒక బల్లలోకి దించడానికి ప్రయత్నం చేయాలి. సెకండ్ కేసు ఏంటిదంటే, మేకును దాని కొనభాగం నుండి దించడానికి ప్రయత్నం చేయాలి. మొదట మొండి కత్తి అంటే బాగా తెగదు కదా, అలాంటి కత్తితోటి
కత్తితోటి, తర్వాత పదునైన కత్తితోటి కూరగాయలు కట్ చేయండి. వీటిలో మనకి ఏది సులభం అనిపిస్తుంది? ఈ కృత్యాలన్నీ సులువుగా చేయడం అనేది బలం ప్రయోగించే ఉపరితల వైశాల్యం, బలం ప్రయోగించే ఉపరితల వైశాల్యం. ఉదాహరణకు మేకు మొనదేలి ఉన్న వైపు మాత్రమే మొనదేలి ఉన్న వైపు ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మేకు ఇలా ఉంటుంది కదా, ఇలా ఉండి ఇలా ఉంటుంది మేకు. అప్పుడు మామూలుగా మనం గోడలోకి మేకుని దించుతాము, లేకపోతే చెక్కలోకి మేకుని దించేటప్పుడు ఇటు పెడతాం. మామూలుగా ఫేస్ అనేది ఇలా పెట్టి కొడతా ఉంటాం. కాకుండా ఇటువైపు నుంచి పెట్టామనుకోండి, ఎంతసేపు కొట్టినా సరే అక్కడ ఇది మేక అనేది గోడలోకి కానీ చెక్కలోకి కానీ దిగకుండా ఆగిపోతుంది. కారణం ఏంటిదనంటే ఈ దీనిపైన, ఈ చెక్క పైన మనం బలం ప్రయోగించాలి అనంటే బలం ప్రయోగించే ఉపరితల వైశాల్యం, ఈ ఉపరితల వైశాల్యం ఏం చేస్తుందనంటే, ఒకవేళ కనుక మనం బలం ప్రయోగించే ఈ ఉపరితల వైశాల్యం ఉంది కదా, దీని మీద మాత్రమే అది ఆధారపడుతుంది. అంటే ఈ కృత్యాలు, పైన కృత్యాలు ఉన్నాయి కదా, మేకుని దించడం కానీ కూరగాయలను కట్ చేయడం అనేది కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. అంటే బలం ప్రయోగించే వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ప్రమాణ వైశాల్యంపై అంటే ఈ విధంగా ఉంది. ఈ ప్రమాణ వైశాల్యంపై గల తలంపై పనిచేసే బలాన్ని, ఈ ప్రమాణ వైశాల్యంపై గల తలంపై పనిచేసే బలాన్ని మనం ఏమంటామంటే పీడనం. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్లో మనకి యూనిట్స్ రావాలంటే ఫార్ములాస్ వస్తే చాలు. అంతేగాని బలానికి న్యూటన్ లేకపోతే పీడనానికి పాస్కల్ అని అలా చదవకండి. అలా చదవడానికి మనం చిన్నపిల్లలం కాదు. కాన్సెప్ట్ తెలుసుకుంటే అది మర్చిపోకుండా ఉంటాం. ఓకేనా? అయితే పీడనానికి ప్రమాణం ఏంటిది అని అంటే, పీడనానికి ప్రమాణం ఏంటిదంటే బలము బై అది ప్రయోగించబడే వైశాల్యము. బలము బై అది ప్రయోగించబడే వైశాల్యం. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి మనము వాటి యొక్క యూనిట్స్ని కనుక్కోవచ్చు. బలానికి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ అని అంటాం. ఓకేనా? న్యూటన్ అంటే ఆ బలాన్ని కనుగొనే ప్రక్రియలో అత్యధికంగా రీసెర్చ్ చేసిన వ్యక్తి ఎవరనంటే న్యూటన్ అని. ఆయన మనం మర్చిపోకుండా ఉండటం కోసం బలానికి న్యూటన్ అని పేరు పెట్టారు. ఓకేనా? అయితే బలానికి ప్రమాణం ఏంటిదంటే న్యూటన్. మరి ప్రమాణ వైశాల్యానికి ఫార్ములా ఏంటిది? మీటర్ స్క్వేర్. అంటే పీడనానికి ప్రమాణం ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఈ విధంగానే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. ఈ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని మనము పాస్కల్ అని కూడా అనొచ్చు. ఎందుకు? పీడనానికి సంబంధించి ఎక్కువగా రీసెర్చ్ చేసిన వ్యక్తి ఎవరంటే పాస్కల్. ఆయన మర్చిపోకుండా ఉండడం కోసమే దానికి పీడనానికి ప్రమాణం పాస్కల్ అని చెప్పడం జరిగింది. ఓకేనా? ఈ దశలో మనం పీడనాన్ని లెక్కించాల్సిన ఉపరితలానికి లంబంగా పనిచేసే బలాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము. అంటే ఇప్పుడు పీడనాన్ని మనం కన్సిడర్ చేయాలని అంటే ఎప్పుడైనా ఒక ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలం ఉంటుంది కదా, ఈ బలం అనేది లంబంగా ఉండాలి. అంతేగాని ఇలా ఉండకూడదు, ఇలా క్రాస్గా లేకపోతే ఇలా ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనం పీడనాన్ని లెక్కించాలంటే ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలం ఎలా ఉండాలంటే లంబంగా మాత్రమే ఉండాలి. అందుకనే ఈ దేశాన్ని నేను జాగ్రత్తగా గమనించండి. భారీ బరువులు మోయాల్సి వచ్చినప్పుడు కూలీ ఏం చేస్తాడంటే తన తలపైన గుండ్రంగా చుట్టిన గుడ్డను ఎందుకు పెట్టుకుంటాడు అనగా ఇలా చేయడం వల్ల వారి తలతో బరువుకు ఉన్న స్పర్శ వైశాన్ని పెంచగలుగుతాం. అంతే కదా? ఇప్పుడు చూడండి, ఇతను మనిషి యొక్క తలకాయ ఇది. ఈ తలకాయకి గుండ్రంగా ఇది పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ పెట్టు ఒకటి ఉంది. ఈ పెట్టు ఏం చేస్తుంది? డైరెక్ట్గా ఇతని మీద బరువు పడకుండా ఈ స్పర్శ వైశాల్యం ఉంది కదా, ఈ వైశాల్యం ఏమవుతుందంటే, ఈ గుడ్డ ముక్క వైశాల్యం ఉంది కదా, చుట్టిన ఈ వైశాల్యం ఏం చేస్తుందంటే ఆ బరువుని సగమేమో దీని మీద పడుతుంది, దీని మీద పడి ఈ వ్యక్తి యొక్క తలకాయ మీద అంటే అతని మీద పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే అతనికి బరువు అనేది అనిపించదు. ఇది ఏం చేస్తుందంటే ఈ చుట్టిన గుడ్డ ముక్క అనేది స్పర్శ వైశాల్యం ఏం చేస్తుందంటే పెంచుతుంది. అందువలన వారి తలపై పీడనం
పీడనం తగ్గుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇలా ఉన్నాడు, డైరెక్ట్గా పడేది వేరు, అదే ఇక్కడ ఉండి దీనిపైన పడి దాని యొక్క ఫోర్స్ దీని మీద పడి అలా ఏమవుతుందంటే పీడనం తగ్గుతుంది, వారికి బరువులు మోయడం అనేది సులభం అవుతుంది. ఎప్పుడైనా చూడండి స్పర్శ వైశాల్యం కనుక, ఇప్పుడు ఇక్కడ నేను నీట్గా రాస్తాను చూడండి కొంచెం. ఇది మనిషి యొక్క తలకాయ, ఈ తలకాయ మీద ఇది గుడ్డ ముక్క, ఇది పెట్టె. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు అర్థం కావాలి, స్పర్శ వైశాల్యం, ఈ స్పర్శ వైశాల్యం కనుక పెరిగితే పీడనం ఏం చేస్తుంది, దీన్ని పాస్ చేసి ఆన్సర్ చెప్పగలుగుతారేమో చూసుకోండి. స్పర్శ వైశాల్యం కనుక పెరిగితే పీడనం ఏమవుతుందంటే తగ్గుతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ వైశాల్యం ఏమవుతుంది, అతని యొక్క బరువు అనేది, ఈ పెట్టె యొక్క బరువు డైరెక్ట్గా తన మీద పడకుండా చేస్తుంది. అదేవిధంగా స్పర్శ వైశాల్యం కనుక ఒకవేళ తగ్గితే ఏమవుతుందంటే పీడనం అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ ఇలా ఒకవేళ మిమ్మల్ని అడగాల్సినప్పుడు డైరెక్ట్ బిట్టు కాకుండా ఈ విధంగా కొన్ని స్టేట్మెంట్ లాగా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పొరపాటును కూడా మీరు మిస్ చేయలేరు, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. ఓకేనా. నెక్స్ట్ పైన వ్యక్తీకరించిన సమీకరణంలో వైశాల్యం హారంగా ఉంటుంది, అవును కదా. పీడనానికి మన ప్రమాణం ఏం చెప్పాము, పీడనానికి ప్రమాణం ఏం చెప్పాము, బలము బై ప్రమాణ వైశాల్యం, అంతే కదా. ప్రమాణ వైశాల్యం హారంలోనే ఉందా, హారంలోనే ఉంది. కాబట్టి తలంపై ప్రయోగింపబడిన సమాన బలానికి వైశాల్యం తగ్గితే పీడనం అనేది పెరుగుతుంది, అంతే కదా. వైశాల్యం తగ్గితే ఏమని చెప్పాను నేను, పీడనం అనేది పెరుగుతుంది. అందుకనే ఈ బుక్ అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటే ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వదు. ఎందుకు అనంటే కాన్సెప్ట్ అర్థమైతే మనకి ఈజీగా ఏ క్వశ్చన్ వచ్చినా సరే అటెంప్ట్ చేయగలుగుతాం. అంతేగాని ఇదేదో బ్రదర్ మామూలుగా చెప్తున్నాడు, లేకపోతే ఏదో తన స్వార్థం కోసం నా స్వార్థం ఏం లేదు, నాకు అవసరం లేదు కూడా, అలాంటి స్వార్థపడే మనిషిని కాదు. అలా స్వార్థపడితే అనేక మందికి వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందిని బట్టి నేను ఫ్రీగా ఇచ్చాను, ఎందుకనంటే అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనది ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం మంచి చేస్తే తర్వాత ఖచ్చితంగా మనకి మంచిగా జరుగుతుంది, ఓకేనా. కాబట్టి ఈ పీడిఎఫ్లనే మీ దగ్గర ఉంచుకోండి, ఓకేనా. మేకు తల భాగం కంటే దాని మొన భాగం వైశాల్యం తక్కువగా ఉంటుంది. వైశాల్యం తక్కువ ఉన్నప్పుడు పీడనం ఏమవుతుంది, పెరుగుతుంది, ఓకేనా. అందువల్ల అదే బలం మేకు కొన భాగం చెక్క బల్లలోకి దించడానికి తగినంత పీడనాన్ని ఉత్పత్తి చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఈ విధంగా ఉందనుకోండి చెక్క, ఈ చెక్కలోకి మనం ఈ మేకుని దించాలనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఇలా కొడితే వెళ్ళిపోతుంది. ఎందుకనంటే మనం అక్కడ ఎక్కువ బలం అనేది ప్రయోగించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇది మొనదీలి ఉంది, అంటే దీని యొక్క ప్రమాణ వైశాల్యం తగ్గుంది. కాబట్టి మనం ఎక్కువ పీడనాన్ని ఉత్పత్తి చేయాల్సిన అవసరము లేదు. భుజానికి తగిలించుకునే సంచులకు పట్టీ కూడా వెడల్పు లాంటి పట్టీలు ఉండడానికి కారణం ఏంటిదంటే పీడనమే. కొంతమంది లేడీస్ హ్యాండ్ బ్యాగ్లు వేసుకుంటారు కదా, వాళ్ళ యొక్క పట్టీలు ఏముంటాయి అంటే కొంచెం వెడల్పుగా ఉంటాయి. ఎందుకు, సన్నగా ఉన్నాయి అనుకోండి అక్కడ ఏమవుతుందంటే కోసుకుపోయేటట్టు అవుతుంది. కాబట్టి ఇలా భుజానికి తగిలించే సంచులకు సన్నటి పట్టీ కాకుండా వెడల్పు పట్టీలు ఉండడానికి, వెడల్పు పట్టీలు ఉంటే ఏమవుతుంది, అక్కడ ప్రమాణ వైశాల్యం అనేది మనం పెంచుతున్నాం. ప్రమాణ వైశాల్యం పెంచితే పీడనం ఏమవుతుంది, తగ్గుతుంది, ఓకేనా. కత్తిరించడానికి కుట్లు వేయడానికి ఉపయోగించే సాధనాలు కూడా ఎల్లప్పుడూ ఎలా ఉంటాయి అంటే పదునైన అంచు కలిగి ఉంటాయి. లేదనుకోండి ఒక సూదిని తీసుకొని దాన్ని కొట్టి అప్పుడు దాన్ని ఇలా పొడవాలి, లేకపోతే ఇలా తీయాలి. కాబట్టి అలా ఉండడానికే ఆ సాధనాలు ఎల్లప్పుడూ కూడా పదునైన అంచు కలిగి ఉంటాయి, ఓకేనా. అయితే ఇప్పుడు వరకు మనం పీడనం గురించి మాట్లాడుకున్నాం. పీడనం అంటే ఏంటిది, దాని యొక్క ఫార్ములా అంటే ఏంటిది, దాని గురించి మాట్లాడుకున్నాము. అయితే ద్రవాలు మరియు వాయువులు కలగజేసే పీడనం, ద్రవాలు అనేది పీడనాన్ని కలగజేస్తాయా, వాయువులు అనేది పీడనాన్ని కలగజేస్తాయా, అవును. కాబట్టి అవి ఏ విధంగా కలగజేస్తాయి అనేది మనం మాట్లాడుకున్నాము జాగ్రత్తగా. అయితే వీటిని మనం కొన్ని ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్తాను, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. చూడండి ఎక్స్పెరిమెంటు, పారదర్శక గాజు గొట్టం లేదా ప్లాస్టిక్ పైపును తీసుకోండి, ఒక రబ్బర్ బెలూన్ను తీసుకొని దానిని సాగదీసి ఒక చివరి భాగంపై ఉంచండి, స్ట్రైట్గా ఉంచండి, పైపులో కొంచెం నీరు పోయండి, బెలూన్ అనేది ఉబ్బుతుంది, మరలా కొంచెం నీరు పోయండి, మరలా బెలూన్ అనేది ఉబ్బుతుంది. అంటే నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, కిల్లిది 20 రూపాయలు ఉంటుంది కదా, ఆ వాటర్ బాటిల్ని
తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే దానికి ఒక చిన్న రంధ్రం లాంటిది పెట్టి ఒక పైపు లాంటి నిర్మాణాన్ని పెట్టండి. ఇక్కడ పెట్టి ఏం చేస్తారంటే దీనికి ఒక పెద్ద బెలూన్ పెట్టండి. ఇట్లా బెలూన్ పెట్టి దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం వాటర్ని పోయండి. ఇక్కడ వరకు బెలూన్ ఏమైంది మామూలుగా ఉబ్బిద్ది, మామూలుగా అయితే కొంచెం ఉబ్బిద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు నీరు పోయండి, అంటే క్యాప్ వరకు నీళ్ళు పోయండి. నీళ్ళు పోస్తే అప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తము ఉబ్బుతుంది. ఓకేనా? అయితే బెలూన్ ఉబ్బుతుంది, మరలా కొంచెం నీరు పోయండి, బెలూన్ మరలా ఉబ్బుతుంది. ఈ విధంగా గొట్టం అడుగు భాగంలో నీటి వల్ల కలిగే పీడనం ఆ గొట్టంలో దేనిపైన ఆధారపడి ఉంటుందంటే నీటి స్తంభం లేకపోతే ఎత్తుపైన ఆధారపడి ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీరు ఇక్కడ వరకు పోసినప్పుడు దీంట్లో పీడనం ఏమైందంటే చాలా తక్కువ ఉంది, అందుకని ఏమైంది ఇది ఉబ్బలేదు, మరి అంతగా ఉబ్బటం జరగలేదు. కానీ ఇక్కడ వరకు పోసినప్పుడు ఏమవుతుందంటే ఈ బెలూన్ అనేది బాగా ఉబ్బుతుంది. అంటే ఇక్కడ వాయువులు అనేది పీడనాన్ని కలగజేస్తాయి. అయితే ద్రవం అనేది పీడనాన్ని కలగజేస్తుంది. అయితే కలగజేసే ఈ ద్రవం పీడనం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే దాని యొక్క ఎత్తుపైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఎక్స్పెరిమెంట్ 2. ఓకేనా? ఎక్స్పెరిమెంట్ 2 ఏంటో చూద్దాం. ఒక ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని ఒక స్తూపాకార గాజు గొట్టాన్ని లేదా ప్లాస్టిక్ బాటిల్ని అడుగు భాగం కంటే కొంచెం ఎత్తులో అమర్చండి. ఆ ప్లాస్టిక్ బాటిల్లో కనిపిస్తుంది కదా, ఆ ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ని సగం వరకు నింపండి. ఆ రబ్బర్ బెలూన్ ఉబ్బెత్తుగా మారుతుంది. కారణం ద్రవం అనేది పాత్ర గోడలపైన పీడనాన్ని కలగజేస్తుంది. ఇందాక మనం ఏం చేసామంటే బెలూన్ యొక్క చివరి వైపున ఈ ఎక్స్పెరిమెంట్ దీనికి సంబంధించింది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు దీనికి ఒక రంధ్రం చేసి ఒక గొట్టాన్ని అమర్చి ఇక్కడ మనం బెలూన్ పెడితే ఇది ఉబ్బుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఏం జరుగుతుంది అని అంటే ఈ ద్రవం అనేది ఈ పాత్ర గోడలు ఉన్నాయి కదా, ఈ గోడల పైన ఏం చేస్తుందంటే కొంచెం ప్రెజర్ అనేది కలుగజేస్తుంది. మరి ఇదేంటిది ప్రెజర్ అని అంటే ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఒక బాటిల్ని తీసుకొని ఆ బాటిల్కి చివరిలో ఏం చేస్తారంటే ఒక బెలూన్ని పెట్టండి. ఇక్కడ బెలూన్ మీరు పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం నీరు పోసినప్పుడు కొంచెంగా ఉబ్బుతుంది, కొంచెం ఎక్కువగా నీరు పోసారనుకోండి అంటే మొత్తం నీరు పోస్తే ఇదేమవుతుందంటే బాగా ఉబ్బుతుంది. ఓకేనా? రబ్బర్ బెలూన్ కింది భాగంలో కాకుండా సీసా యొక్క పక్క భాగంలో అమర్చండి. ఇప్పుడు ఇది ఓకేనా? రబ్బర్ బెలూన్ ఉబ్బెత్తుగా మారుతుంది. సీసా యొక్క పక్కతల వైశాల్యంపై కూడా నీరు పీడనాన్ని కలుగజేస్తుంది. ఈ నీరు అనేది ఈ పాత్ర గోడలపైన పీడనాన్ని కలుగజేస్తుంది. ఓకేనా? ఎక్స్పెరిమెంట్ 3 ఏంటో చూద్దాము. ఎక్స్పెరిమెంట్ 3 ఏంటిదనంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని ఆ ప్లాస్టిక్ బాటిల్ దిగువన 4 రంధ్రాలు చేయాలి. రంధ్రాలు ఒకే ఎత్తులో ఉండాలి. అప్పుడు బాటిల్లో నీటిని నింపాలి. అయితే రంధ్రాల నుండి వచ్చే నీరు సమాన దూరంలో పడతాయి. ద్రవాలు ఒకే లోతు వద్ద సమాన పీడనాన్ని కలిగి ఉంటాయి. బహుశా మీకు అర్థం కాకపోవచ్చు, నేను చెప్తాను చూడండి. ఇది ఒక కిన్లీ బాటిల్. ఈ కిన్లీ బాటిల్లో మీరు 4 వైపులా, ఇప్పుడు ఇది ముందు ఇది వెనక అనుకోండి, 4 వైపులు ఏం చేస్తారంటే సమానంగా రంధ్రాలు పెట్టండి. ఇప్పుడు దీంట్లో నీరు పోస్తే ఈ సమాన దూరం ఈ రంధ్రం నుంచి ఈ రంధ్రం నుంచి ఈ రంధ్రం నుంచి ఈ రంధ్రం నుంచి కూడా సమాన దూరంలోనే వాటర్ పడతాయి. అంటే ద్రవాలు ఒకే లోతు వద్ద సమాన పీడనాన్ని కలుగజేస్తాయి. ఓకేనా? అయితే నెక్స్ట్ ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నాం? ద్రవాలు పీడనాన్ని కలుగజేస్తాయి. అది వాటి యొక్క ఎత్తుపైన ఆధారపడి ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ వాయువులు కూడా పీడనాన్ని కలగజేస్తాయా? అవును, కలగజేస్తాయి. వాటిని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. చూడండి, వాయువులు కూడా పీడనాన్ని కలగజేస్తాయి. గాలి అన్ని దిశల్లో పీడనాన్ని కలుగజేస్తుంది. సైకిల్ టైర్ పంచర్ అయినప్పుడు అది దానిలోని గాలిని కోల్పోయి వదులుతూ
అవుతుంది, వదులవుతుంది. అంటే సైకిల్ ట్యూబులోని గోడలపై గాలి పీడనాన్ని కలుగజేస్తుంది. అందుకనే కదా ఎప్పుడైనా టైర్ పంచర్ అవ్వగానే ఎలా వస్తుంది శబ్దం? బాగా ఎక్కువగా వస్తుంది. కాబట్టి వాయువులు కూడా వాటి పాత్ర గోడలపై పీడనాన్ని కలుగజేస్తాయి. ఓకేనా? వాతావరణ పీడనాన్ని కొలిచేది ఏంటంటే బారోమీటర్ లేదా బారమితి. తేమని కొలిచేది ఏంటంటే హైగ్రోమీటర్. గుర్తుపెట్టుకోండి, తేమని కొలిచేది ఏంటిది? హైగ్రో. వాతావరణ పీడనాన్ని కొలిచేది ఏంటిది? బారోమీటర్ లేదా బారమితి. అయితే వాతావరణ పీడనం, మన చుట్టూ గాలి ఉందని మనకు తెలుసు. ఇలా విస్తరించి ఉన్న గాలినే మనం ఏమంటామంటే వాతావరణం అని అంటాము. అయితే వాతావరణం భూమి ఉపరితలం నుండి అంటే ఇప్పుడు ఇది నేల అనుకోండి. ఈ నేల నుంచి చాలా ఎక్కువ ఎత్తులో ఏముంటుందంటే అనేకమైన కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. ఈ గాలి వల్ల కలిగే పీడనాన్ని మనం ఏమంటాము? వాతావరణ పీడనాన్ని దేంతో కొలుస్తాం? బారోమీటర్. గుర్తుపెట్టుకోండి. ప్రమాణ వైశాల్యంపై గల తలంపై పనిచేసే బలాన్ని మనం ఏమంటాము? పీడనం. మనం ముందు మాట్లాడుకున్నాం కదా, ప్రమాణ వైశాల్యంపై గల తలంపై పనిచేసే బలాన్ని మనము పీడనం అని అంటాం. ప్రమాణ వైశాల్యంపై గాలిలో నిండిన ఒక స్తూపాకార పాత్ర కనుక మనం ఊహించుకోండి. అంతే. ఇప్పుడు ఇది ఒక తలం అనుకోండి, దీనిపైన ఒక పాత్రను పెడుతున్నారు. ఆ విధంగా ఊహించుకోండి. ఓకేనా? ఒక స్తూపాకార పాత్రలోని గాలిపై పనిచేసే గురుత్వాకర్షణ బలాన్ని మనం ఏమంటామంటే పీడనం. గురుత్వాకర్షణ బలాన్ని మనం ఏమంటాం? పీడనం. పీడనం యొక్క ప్రమాణం ఏంటిది? పాస్కల్ లేదా న్యూటన్ మీటర్ ఫర్ 1 న్యూటన్ ఎంత అంటే 10⁵ డైన్స్. అదేందో మీకు క్లియర్గా చెప్తానులేండి. ఓకేనా? అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? అయితే ఈ విధంగా ఒక ప్రమాణ వైశాల్యం ఉంది. ఈ ప్రమాణ వైశాల్యంపై ఒక బాటిల్ని మనం పోల్చిస్తే ఈ బాటిల్పై కలగజేసే పీడనం, ఆ బాటిల్పై కలుగజేసే పీడనాన్ని, గురుత్వాకర్షణ బలాన్ని మనం ఏమంటామంటే పీడనం, వాతావరణ పీడనం అని అంటాం. ప్రమాణ వైశాల్యం గల స్తూపాకార పాత్రలోని గాలిపై పనిచేసే గురుత్వాకర్షణ బలాన్నే మనం ఏమంటామంటే వాతావరణ పీడనం. మరి కనిపిస్తుందా? విమానాల ఎత్తును కొలిచేదాన్ని మనం ఆల్టోమీటర్ అంటాం. సముద్రాల లోతును కొలిచేదాన్ని మనం ఫాతోమీటర్ అని అంటాము. అయితే వాతావరణం స్మాల్ ఆర్ బిగ్. ఓకేనా? చూద్దాం. మీరు ఏం చేస్తారంటే ఒక పని చేయండి. ఇది నేను చెప్పేలోపు మీ ఇంట్లో కనుక కుక్కర్ ఒకవేళ ఉందనుకోండి, కుక్కర్ యొక్క మూత తీసుకోండి. కుక్కర్ యొక్క మూత తీసుకొని దాన్ని ప్లేన్ మిర్రర్, ఇలానే ప్లేన్గా ఉండాలి, ఒక ప్లేన్గా ఉండే దాని మీద ఆ మూతను ఏం చేస్తారంటే గట్టిగా ఇట్లా నొక్కండి. నొక్కిన తర్వాత తీయడానికి ట్రై చేయండి. బహుశా మ్యాక్సిమం రాకపోవచ్చు, కొంచెం గట్టిగా లాగితే వస్తుంది. అయితే క్యాప్ ఉంటుంది కదా, పెన్ను క్యాపు. ఈ పెన్ను క్యాప్ని చాలామంది ఏం చేస్తారంటే నోట్లో పెట్టుకొని దాని లోపల ఉన్న గాలిని మొత్తాన్ని పీల్చేస్తే అదేమవుతుందంటే ఆ నాలుకగా కానీ పెదానికి కానీ అంటుకొని పోతుంది. చాలామంది ఇలాంటి కృత్యాలు చేసే ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే అది ఏమవుతుంది అని అంటే మంచి నాణ్యమైన రబ్బర్ సక్కర్ లేదా పెన్ బ్యాక్ అని పెట్టాను. పెన్ బ్యాక్ ఇక్కడ ఎన్సీఆర్టీలో అనాయన ఇచ్చాడు. తీసుకొని దాన్ని, ఇది ఒక చిన్న రబ్బరు కప్పులాగా కనిపిస్తుంది, కుక్కర్ పైన ఉన్న మూతలాగా. మృదువైన సమతలంపై, ఇదే మృదువైన సమతలంగా ఉండాలి, నొక్కులుగా ఉండొద్దు. దీనిని గట్టిగా నొక్కాలి. ఇలా నొక్కితే ఆ రబ్బర్ సక్కర్ నొక్కినప్పుడు దాని యొక్క కప్పు ఉపరితలం మధ్య ఉన్న చాలా గాలి ఏమైందంటే బయటికి పోయింది. ఆ బయటికి పోయినప్పుడు వాతావరణ పీడనం దానిపై పని చేయడం వల్ల సక్కర ఏం చేస్తుందంటే ఈ ఉపరితలం ఉంటుంది కదా, ఈ ఉపరితలానికి ఏమవుతుందంటే అతుక్కుంటుంది. సక్కర్ని గనక ఒకవేళ మీ అమ్మ అరే కుక్కర్ మూత ఎక్కడరా అని అన్నదనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? వెంటనే దాన్ని బయటికి లాగాలి. సక్కర్ని ఉపరితలం నుండి గనక ఒకవేళ బయటికి లాగాలంటే ప్రయోగింపబడిన బలం వాతావరణ పీడనం కంటే ఎక్కువగా ఉండాలి. ఓకేనా? మీరు ప్రయోగించే బలం ఎంత ఉండాలంటే వాతావరణ పీడనం కంటే ఎక్కువ ఉంటేనే అది వస్తుంది. ఒకవేళ గనక వాటి మధ్య గనక గాలి గనక లేకపోతే ఆ కుక్కర్ యొక్క మూతని తీయటం ఎవరి వల్ల కాదు. అది ప్రభాస్ వల్ల కాదు, మహేష్ బాబు వల్ల కాదు, ఎన్టీఆర్ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అంటే
హీరోల పరంగా చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఓకేనా? అంటే ఎంత బలం ఉపయోగించినా సరే ఏ మనిషి వల్ల కూడా అది సాధ్యము కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత గాలి అనేది ఉంటుంది. నిజానికి సక్కరు మరియు ఉపరితలానికి మధ్య గాలి గనక లేకపోతే సక్కర్ను దాని ఉపరితలం నుండి బయటికి లాగటం ఏ మనిషికి సాధ్యమో కాదు. ఓకేనా? ఇక్కడ తల వైశాల్యం 15 సెంటీమీటర్స్ ఇంటూ 15 సెంటీమీటర్స్. ఇక్కడ ఏమవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుంది? వైశాల్యం యొక్క ఫార్ములా ఏంటిది? మీటర్ ఇంటూ మీటర్ లేకపోతే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఉంటే తలంపై గాలి ఎంత బలాన్ని ప్రయోగిస్తుంది? తలంపై గాలి ఎంత బలాన్ని ప్రయోగిస్తుంది అంటే 15 స్క్వేర్ ఎంత? 225. అంటే 15 సెంటీమీటర్స్ ఇంటూ 15 సెంటీమీటర్ల వైశాల్యం వాతావరణం అంతా ఎత్తున్న గాలి స్తంభం వల్ల కలిగే బలం 225 kg న్యూటన్. ఓకేనా? 2250 న్యూటన్స్ అని అనొచ్చు. ద్రవ్యరాశిపై గల వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలానికి దాదాపు సమానం ఉంటుంది. ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. 15 సెంటీమీటర్ల వైశాల్యం గలది ఒక సమతలం ఉంటే ఆ వాతావరణం ఎత్తున్నంత గాలి స్తంభం వల్ల కలిగే బలం ఎంత ఉంటుందంటే 225 కేజీలు లేకపోతే 2250 న్యూటన్లు. ద్రవ్యరాశి గల వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలానికి దాదాపు సమానంగా ఉంటుంది. ఈ గురుత్వాకర్షణ బలం వల్ల మనం నలిగిపోకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు మనం ఇలా ఉన్నాము, మనం నుంచున్నాము, మన పైన గురుత్వాకర్షణ బలం అనేది ఎల్లప్పుడూ పనిచేస్తుంది. మరి ఈ గురుత్వాకర్షణ బలం వల్ల మనం నలిగిపోతున్నామా? నలిగిపోవట్లేదు. ఎందుకో తెలుసా? మన శరీరంలోని పీడనం కూడా వాతావరణ పీడనంతో సమానంగా ఉండి బయట నుంచి వచ్చే పీడనాన్ని సమతుల్యం చేస్తుంది. కాబట్టి మనం నలిగిపోకుండా ఉంటున్నాము. 17వ శతాబ్దానికి చెందిన ఒట్టో వాన్ గేరిక్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే, ఈయన జర్మనీకి సంబంధించిన ఇతను ఏం చేశాడంటే పాత్ర నుండి గాలిని బయటికి తీసే పంపును కనిపెట్టాడు. బలానికి దిశ పరిమాణం 2 ఉంటుంది కాబట్టి అది సదిశ రాశి. ఓకేనా? ఇప్పటి వరకు మనం బలము మరియు పీడనానికి సంబంధించిన క్లాస్ అనేది కంప్లీట్ చేశాము. అయితే దీనికి రేపు నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తాను కదా, ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాను. మీరు కనుక సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని నేను డైరెక్ట్గా అడగలేను కదా, కాబట్టి సెల్ఫ్ చెక్ చేసుకోండి. అది నన్ను మోసం చేసినట్టు కాదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు. కాబట్టి ఇప్పుడు కష్టపడితే 100% కష్టపడండి. లేదు సగం కష్టపడేటట్టయితే చదువన్న మానేయండి. అటు ఏదో ఒకటి మానేసేసి అంటే 100% ఎఫర్ట్ పెట్టేటట్టయితే చదవండి. లేదు 100% ఎఫర్ట్ పెట్టలేను, నేనేదో సరదాగా చదువుతున్నాను అనుకుంటే జాబ్ రావటం అనేది కష్టమవుతుంది. టైం అనేది వేస్ట్ చేసుకోకండి. ఇంకొకటి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే లాస్ట్ టైం అభ్యర్థులు ఉన్నారో, బ్రదర్ ఇదే మాకు డూ ఆర్ డై, బతికితే బతకాలి లేకపోతే చావాలి అనుకునే, కొడితే కొట్టాలి లేకపోతే ఆగిపోవాలి బ్రదర్, ఇంకెక్కడితోటి మా జీవితం అనేది గవర్నమెంట్ జాబ్కు సంబంధించి ఒక తీగ ఉంటుంది, ఆ తీగ తెగిపోతుంది, ఇంకా మాకు కనెక్షన్ అనేది ఉండదు. ఇప్పుడైతే ప్రజెంట్ అప్లై చేశాము, ఈ అప్లై చేసుకునేదే కొట్టాలి అన్న ఉద్దేశంతో ఉంటారో వాళ్ళ కోసం నేను ఒక వాట్సాప్ లింక్ అయితే ఇస్తున్నాను. ఆ వాట్సాప్ లింక్ ద్వారా ఆ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఆ గ్రూప్లో యాడ్ అయితే నేను మీకు కొన్ని పీడిఎఫ్లు కానీ లేకపోతే కొన్ని టిప్స్ కానీ లేకపోతే నా దగ్గర ఉన్న నేను చేయగలిగే 1% సహాయమైనా మీకు చేయగలుగుతాను. కాబట్టి జాబ్ అనేది కొట్టండి. మీ గురించి నేనే ఇంత ఆలోచిస్తున్నాను, మీ గురించి మీరు ఇంకా ఆలోచించాలి. అప్పటికీ సరదాగా చదువుదాంలే అనుకుంటే సరదాగా లేదు ప్రపంచం. సరదాగా ఉంటే సరదాగా అనుకోవచ్చు, సరదాగా లేదు. కాంపిటీషన్ పెరుగుతుందని మిమ్మల్ని భయపెట్టట్లా. చదివితే సాధ్యమే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే, చాలామంది చూస్తున్నారు, కొన్ని వేలలో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఎవరైతే ఎక్కువగా చూడాలనుకున్నారో, ఎవరికైతే కంటెంట్ అనేది దొరకకుండా ఉంటుందో వాళ్ళు ఏమవుతారంటే జీవితంలో వాళ్ళు జాబ్ కొట్టడానికి మనవంతు సాయంగా కూడా అవుతుంది. కాబట్టి చూసే అభ్యర్థులు లైక్ చేయాలని
నేను కోరుకుంటున్నాను. నా వైపు నుంచి ఇదే మిమ్మల్ని అడిగేది, ఓకేనా. నా దగ్గర ఉన్న ఈక్విప్మెంట్స్ కూడా సరిగా లేవు, నేను ఇలా ప్రజెంటేషన్ చేసి మీకు ఇస్తున్నాను కాబట్టి మీరు దీన్ని సిల్లిగా తీసుకోకండి. ఎందుకంటే నా దగ్గర సరైన బోర్డు లేదు, సరైన ఫోన్ లేదు, నా దగ్గర ఉన్నయే తక్కువ. ఈ తక్కువలోనే మంచి కంటెంట్ అందియాలనే నా తాపత్రయం. మీరు దాన్ని ఏదో నార్మల్గా బ్రదర్ పెడుతున్నాడు అనుకోకండి. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 50 కేజీ 20 కేజీ న్యూటన్ బలంతో ఇలా మీరు ఒక వస్తువుని నెడుతున్నారంటే బలాలను కలపాలా, తీసివేయాలా? ఇలా కాన్సెప్ట్ అనేది అర్థమైతేనే కదా మీకు తెలుస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు వస్తాయి కాబట్టి దయచేసి కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.